తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియడంతో ప్రభుత్వ పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్లో 18 మంత్రి పదవులు వరకు ఛాన్స్ ఉండగా మిగిలిన 6గురిని కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. వచ్చే నెల మొదటి వారంలో విస్తరణ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, విద్య వంటి కీలక శాఖలున్నాయి. ఆయా శాఖల్ని కొత్త మంత్రులకు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించగా విస్తరణకు అధిష్టానం ఓకే చెప్పిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రి పదవుల రేసులో చాలా మంది ఉన్నా ప్రముఖంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. కుల, సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరికి ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా నుంచి సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరే సమయంలోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించిన వివిధ సామాజిక సమీకరణాల్లో భాగంగా పదవి దక్కలేదు. ఈసారి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లుగా సమాచారం. ఇక తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజు వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు తెరపైకి వస్తుంది. ఆయనకి మంత్రి పదవి ఇస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో విస్తరణలో ఆయనకి అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్ దక్కనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్, దేవరకొండ నుండి బాలు నాయకులకు కేబినెట్లో అవకాశం దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మైనారిటీ కోటాలో ఎవరికి మంత్రి పదవి దక్కలేదు. మరి హైదరాబాద్ నుంచి ఓ మైనారిటీ నాయకుడికి మంత్రిగా అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి వివేక్ పేరు కూడా వినిపిస్తోంది. మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే షబ్బీర్ అలీకి అవకాశం ఇవ్వొచ్చని గాంధీ భవన్ వర్గాల సమాచారం. సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద రేవంత్ టీంలోకి వచ్చే ఆ సూపర్ 6 ఎవరో మరికొద్ది రోజుల్లో తేలనుంది. రైట్, మొత్తంగా తెలంగాణ కేబినెట్ లో విస్తరణకి కాంగ్రెస్ అధిష్టానం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం మిగతా స్థానాల్లో ఉన్న 6గురిలో ఎవరిని తీసుకుంటుంది, 6 స్థానాలకు సంబంధించి ఎవరెవరు పేర్లు వినిపిస్తున్నాయి అనే దానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిగా పాలన పైన ఫోకస్ చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మరొకవైపు మరొక 11 మంది, టోటల్గా 12 మంది క్యాబినెట్లో ఉన్నారు. ఇంకా
6గురికి క్యాబినెట్లోకి తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ 6గురికి సంబంధించి ఇప్పటికే ఆ 12 మంది సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 11, అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి 6గురు క్యాబినెట్లోకి ఎవరు వస్తారన్న దానిపైన ప్రధానంగా ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 6గురు క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 10 మందికి పైగా కూడా ఈ క్యాబినెట్ పదవుల కోసం సీనియర్ నేతలంతా కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 6గురికి సంబంధించినటువంటి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఇప్పటికే అధిష్టానం దగ్గర చర్చించడం జరిగింది. అధిష్టానం కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా 4 ఉమ్మడి జిల్లాలకి ప్రాతినిధ్యం లేదు. ఆ 4 ఉమ్మడి జిల్లాల్లో ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు అదేవిధంగా ఆదిలాబాద్తో పాటు మరొకవైపు రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎవరికి కూడా క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ 4 ఉమ్మడి జిల్లాల నుంచే ప్రధానంగా క్యాబినెట్ 6గురికి భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం సుదర్శన్ రెడ్డిని దాదాపుగా ఈ 6గురు క్యాబినెట్లో దాదాపు ఆయన కూడా ఒక మెంబర్గా ఖచ్చితంగా అవుతారంటూ కూడా ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే మొదటి క్యాబినెట్లోనే ఆయన పేరు ఉండాల్సినప్పటికీ సామాజిక కారణాల వల్ల ఆయన పేరు తప్పించారు. ఈ రెండో క్యాబినెట్లో మాత్రం సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించబోతున్నారంటూ కూడా ఇప్పటికే అధికారికంగా గాంధీ భవన్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం కల్పిస్తారా లేక మరో నేతకి అక్కడి నుంచి అవకాశం కల్పిస్తారా అనేది మాత్రం చూడాలి. ఇక మరొక తెలంగాణ రాష్ట్రంలో మరొక బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి ముదిరాజులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒక మంత్రిని మేము తీసుకొస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరికి దాదాపుగా ఆయన కూడా క్యాబినెట్లోకి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మల్రెడ్డి రంగారెడ్డికి దాదాపు అక్కడ క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొకవైపు హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం హైదరాబాద్ నుంచి క్యాబినెట్లోకి ప్రాతినిధ్యం ఉంటుందా లేదన్నది మాత్రం స్పష్టంగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పేరు ప్రస్తుతం క్యాబినెట్లోకి తీసుకుంటారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆయనకి మాత్రం క్యాబినెట్లో తీసుకోకపోతే మరొక వైపు మైనార్టీలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి క్యాబినెట్లోకి మైనార్టీ వర్గం నుంచి నాయకుడిని క్యాబినెట్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తే మాత్రం ఆ ముందు రేసులో ఉన్నటువంటి సబ్బీర్ అలీకి మంత్రివర్గంలో తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మొత్తానికి క్యాబినెట్కి సంబంధించినటువంటి విస్తరణ మాత్రం వచ్చేటటువంటి నెల మొదటి వారంలో కానీ లేక ఆగస్టు 15 తర్వాత మంత్రివర్గ కూర్పు ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి సూపర్ 6లో ఎవరు స్థానం దక్కించుకుంటారన్న దానిపైన ప్రధానంగా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.
రైట్. తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఈ సూపర్ 6 రేస్లో నిజామాబాద్ నుంచి ఎవరెవరు నేతలు ఉన్నారనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజమల్లయ్య సిద్ధంగా ఉన్నారు. రాజమల్లయ్య. గాయత్రి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రధానంగా గత 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మెజారిటీ 4 స్థానాలను సంపాదించుకొని ఆ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఆ బోధన నుంచి ఇంతకుముందు మాజీ మంత్రిగా కొనసాగినటువంటి ఎవరైతే ప్రొద్దుటి సుదర్శన్ రెడ్డి పూర్తి గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఆయన పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అయితే బోధనతో పాటు రేకుల భూపతి రెడ్డి అనేటటువంటి మాజీ ఎమ్మెల్సీ కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆయన అంటే ఆ పార్టీ క్యాడర్ కి సంబంధించి సీనియర్ నేత అయినప్పటికీ కూడా మంత్రి పదవి రేసులో కొంత వెనుకంజ ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా గతంలో మొదటిసారి మంత్రి పదవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎల్లారెడ్డికి సంబంధించి మదన్ మోహన్ రావు కూడా పూర్తిసారి ఐటీ శాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉందని చెప్పిన ప్రచారం జోరుగా సాగింది. అయినప్పటికీ చివరి క్షణంలో భంగపాటు కూడా ఎదురైందని చెప్పొచ్చు. మరోవైపు తోట లక్ష్మీకాంతరావుకు సంబంధించి జుక్కల్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. అంటే ఆయన అక్కడ పార్టీ క్యాడర్ కి సంబంధించి కాబట్టి పార్టీ శ్రేణులు మాత్రం జుక్కల అభివృద్ధి కోసం ఇక్కడ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తోట లక్ష్మీకాంతరావు కనుక మంత్రి పదవి ఇచ్చినట్టయితే జుక్కల అభివృద్ధి పూర్తిసారి జరిగే అవకాశం ఉన్నటువంటి వాదన వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికైతే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి మాత్రం గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి అందులో సీనియర్ నేత అత్యంత సీనియర్ మదన్ మోహన్ రావు కావచ్చు, తోట లక్ష్మీకాంతరావుతో పాటు రేకుల భూపతి రెడ్డితో ఈ ముగ్గురుతో పోల్చుకొని చూస్తే పార్టీ క్యాడర్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యంత రాజకీయ కులవృద్ధుడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఆ సమాలోచన అయితే పార్టీ శ్రేణులు చేస్తాయి. మరోవైపు మంత్రి పదవి గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈసారి మంత్రి పదవి ఆయనకే దక్కే అవకాశం ఉంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. రైట్. థ్యాంక్ యూ రాజమల్లయ్య.